హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్ ఫ్రెండ్స్, మీకోసం ఒక కొత్త కార్ అయితే తీసుకొచ్చాను. దీని పేరు వచ్చేసరికి స్టంట్ కార్. చూసారా ఎలా ఉందో? దీంట్లో చాలా కలర్స్ అయితే ఉంటాయి. స్టంట్ కార్ అంటే మీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, స్టంట్ కారు, సూపర్ స్టంట్ కార్ అంటే రొటేట్ అవుతూ ఉంటుంది ఎటైనా. సో దీనికి మనకి బ్యాటరీ ఇచ్చాడు, తెలుసు కదా, రిమోట్ కంట్రోల్, ముందుకి వెనక్కి 360 డిగ్రీస్ ఎటైనా తిరుగుతుందన్నమాట. ఇంకా దీనికి లైటింగ్ ఉందో లేదో తెలియదు కానీ ఇదిగోండి 5+ 5 సంవత్సరాల పిల్లల దాకా ఎవరైనా వాడుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మొత్తం కూడా మనకి ఇక్కడ ఉంది. చూడండి మొత్తం ఎన్ని బ్యాటరీస్, ఇదిగోండి 3 బ్యాటరీస్ ఇచ్చాడు, 1.5 volts. చూసారు కదా. కార్ వచ్చేసరికి బ్లూ కార్ ఉంది, దీంట్లో రెడ్ కలర్ ఉంది, ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. మనమైతే రెడ్ కలర్ తీసుకున్నాము. లోపలే మనకి అన్నీ ఇచ్చాడు. ఒకసారి ఓపెన్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, అన్బాక్సింగ్ చేద్దాం. ఇది కూడా చాలా వరకు కాటన్ మొత్తం పాడైపోయింది. ఇంక ఇది దేనికి పనికిరాదు. దీన్ని తీసి పక్కన పెడదాం. కారు ఏమైనా డ్యామేజ్ అయింది అని చూస్తున్నా. డ్యామేజ్ ఏం కాలేదు, ఆల్మోస్ట్ పర్లేదు, బాగానే ఉంది. కొంచెం పాత కారులాగా అయిపోయింది అంతే. రిమోట్ కూడా ఓకే. సరే చూద్దాం. మై గాడ్, ఇది అసలు తిరగట్లేదు. ఇంకా వేరే ఏమన్నా స్క్రూ ఉంటే ట్రై చేద్దాం. తిరుగు. ఎస్, కమాన్. బాగా తుప్పు పట్టిపోయింది. ఓ మై గాడ్. కార్ ఏమో చిన్నది, 400 రూపీస్ పెడితే వచ్చే కార్కి బ్యాటరీస్ 5 ఇచ్చాడు. 5 బ్యాటరీస్ వేయాలి. ఇప్పుడు 5 బ్యాటరీస్ అంటే ఉన్నాయో లేవో చూడాలి మన దగ్గర. ట్రై చేద్దాం. 1 2 3. సో దీనికి ఒక 2 బ్యాటరీస్. సో దీన్ని ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఇది వర్క్ అవుతున్నట్టు నాకేం అనిపించడం లేదు. బ్యాటరీ ఎందుకో వర్క్ అవుతున్నట్టు నాకు అనిపించట్లేదు. ఓ బ్యాటరీ మనం మిస్టేక్ వేసాం. ఎందుకు ఇది వర్క్ అవ్వట్లేదు? దీని పని కూడా అయిపోయిందా? ఇంక కొమ్మ తీసి గాయస్, ఎంత ట్రై చేసినా ఇది మాత్రం వర్క్ అవ్వట్లేదు. అసలు ఏం జరిగిందో దీన్ని అయితే మొత్తం డిస్మాంటిల్ చేసి చూద్దాం అనుకుంటున్నా. చూద్దాం, మరి ఏదో ఒకటి చేయాలిగా.
గాయస్ మొత్తానికైతే రిపేర్ అయింది. లోపల కొంచెం వైర్ లూజ్ కనెక్షన్ ఉంది, దాన్ని కాస్త చెక్ చేసాం. ఎస్, చాలా టెన్షన్ పడిపోయాను, అసలు వర్క్ అవుతుందో లేదో అని బాగా టెన్షన్ అయింది. ఎందుకంటే 400 కదా, ఇప్పటికే చాలా టాయ్స్ అనేవి వర్క్ అవ్వట్లేదు. కమాన్. ఎస్, ఇది అమ్మయ్యా 400 సేవ్ అయినాయి. వర్క్ అవ్వకపోతే పగలగొట్టి పడేద్దాం అనుకున్నా, డిస్ట్రాయ్ చేసి. ఎలా దీన్ని పెట్టేది? ఓకేనా, సెట్ అవ్వలేదా? అయింది. ఎస్, అది ఇది 360 degrees అన్నప్పుడు మరి తిరగాలి ఇది. వావ్, అదిరిపోయింది కదా స్టంట్. వెనకొచ్చే ప్లాస్టిక్ కార్ అయినా కానీ మామూలుగా లేదు. ఎంత దూరం పోద్ది? ఎనికి సిగ్నల్ అందుకోవట్లా, వైరింగ్ సరిపోవట్లేదు గాయస్. అది ఈ డిస్టెన్స్లో అయితే వస్తుంది, మళ్ళీ కొంచెం ముందుకి ఎనికి. ఎస్ వచ్చేయి. వచ్చి లోపల ఏదో ఇంజిన్ ఉంది. ఎక్కడ ఏదో తట్టుకుంది. ఎస్, ఎక్కడ ఏదో కాదు, ఇక్కడే. దారం చూసారు ఎలా చుట్టకపోయిందో. ఊరి నాయన, వామ్మో, అందుకే బండి ముందుకు వెళ్ళట్లా. ఇక్కడ టైర్లది ఏం లేదు గాయస్, పట్టు అంతా లోపల ఇంజన్లోనే ఉంది. చూసారు ఎంత దూరం పోయిందో. వెనక్కి మాత్రం రావట్లా, మళ్ళీ ఇక్కడ వచ్చింది. వెనక్కి లాగుతున్నప్పుడు సౌండ్ చూడండి, ఒక డిఫరెంట్ సౌండ్ ఉంది. మళ్ళీ ఇటుపక్క ఏమైనా తట్టుకుందా? అంతా పర్ఫెక్ట్గానే ఉంది. అమ్మా, ఎస్, అదిరిపోయింది. కానీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి అనేది మాత్రం ఇలా చూడండి. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు ముందుకి వెనక్కి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ తప్పితే లెఫ్ట్కి రైట్కి అనేది ఏం లేదు. కమాండా, పడిపోతే లేస్తుందా? కానీ కమాన్, ఎందుకు పైకి లేవట్లా? లే ఇక్కడ స్మూత్గా లేదబ్బా, స్మూత్గా కావాలంటే ఇక్కడ. కార్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 360 degrees రొటేషన్ అవుతుంది, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకొకసారి మళ్ళీ ట్రై చేద్దాం. చూసారు ఎలా తిరుగుతుందో ఒక టైర్ మీద. వావ్, పడిపోయింది. యాక్చువల్గా అయితే లేవాలి, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్. వెనక టైర్లు కూడా నడవాలి కదా లెక్క అయితే.
ఓకే, చూసారుగా గాయస్, ఎక్సలెంట్గా ఉంది. మీకు కావాలంటే ఖచ్చితంగా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆర్డర్ పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.